తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 5 గంటలకు సచివాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. అనంతరం సాయంత్రం 5:45 నుండి 6 గంటల వరకు డ్రోన్ షో నిర్వహించనున్నారు. సాయంత్రం 5 నుంచి 9 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే ధమన్ మ్యూజిక్ తో అందరినీ అలరించనున్నారు. ఫుడ్ స్టాల్స్, హ్యాండీక్రాఫ్ట్ స్టాల్స్, కల్చరల్ స్టాల్స్ ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలను ఆకట్టుకోనున్నాయి. తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించనున్నారు. అయితే సాయంత్రం 5 గంటలకు సచివాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. అనంతరం సాయంత్రం 5:45 నుండి 6 గంటల వరకు డ్రోన్ షో నిర్వహించనున్నారు. అయితే సాయంత్రం 5 నుంచి 9 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే ధమన్ మ్యూజిక్ తో అందరినీ అలరించనున్నారు. సో ఫుడ్ స్టాల్స్, హ్యాండీక్రాఫ్ట్ స్టాల్స్, కల్చరల్ స్టాల్స్ ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలను ఆకట్టుకోనున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజిరెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. రాజిరెడ్డి, ప్రజాపాలన విజయోత్సవాలు నేటితో బిగనున్నాయి. అయితే డిసెంబర్ 9న నేడు పాలన విజయోత్సవాల కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుంది. అందులో భాగంగా తెలంగాణ సచివాలయంలో ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సాయంత్రం 5 గంటలకు. ఆ తర్వాత 5:30 నుంచి 6 గంటల వరకు పూర్తిగా డ్రోన్ షో ఉంటుంది. అంతేకాకుండా బాణసంచను పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. తన సాంస్కృతికలు కళలు ఉట్టిపడేలాగా సాంస్కృతిక స్టాల్స్, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా సంగీత కచేరీ కూడా ఉండబోతుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర పాలనను నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో సంవత్సర పాలన కంప్లీట్ అయినటువంటి దరిమిలా ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఈ యొక్క సంవత్సర కాలంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశామో ప్రజలకు తెలియజేసే విధంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా రైతులకు రుణమాఫీ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణము, 200 యూనిట్ల లోపల కరెంటు, ఇవన్నీ ఉచిత కరెంటు, ఇవన్నీ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా సచివాలయంలో ఏర్పాటు చేస్తామని గతంలో ముఖ్యమంత్రి చెప్పారు. డిసెంబర్ 9 అంటే కాంగ్రెస్ ఒక సెంటిమెంట్ అని భావించవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ పుట్టినరోజు. ఈ రోజునే ఆ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంగా ఎలాంటి అభివృద్ధి సంక్షేమ సలహాలు అందించింది, దేశంలో ఎక్కలేని విధంగా ఏ రకంగా రుణమాఫీ చేసింది 2 లక్షల వరకు అనేది కూడా పెద్ద ఎత్తున ఇప్పటి వరకే కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఈ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ, అదేవిధంగా సంగీత కచేరీ, ఇలా మొదలగు కార్యక్రమాలను ఏర్పాటు చేయనుంది. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము సంవత్సర కాలంలో రేవంత్ పాలనను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకుని విజయోత్సవ సంబరాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పుకోవచ్చు. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజిరెడ్డి.